కూటమి సర్కార్ కూలిపోతుందని పవన్ గ్రహించారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతి పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని పవన్ గుర్తించారన్నారు. అందుకే జై అమరావతి కాదు, జై ఆంధ్ర అని అనమన్నారన్నారు. అమరావతిలో మాత్రం తేడా జరుగుతుందని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గమనించి ఆయన జై అమరావతి అనబాకండి, జై అమరావతి అంటే 29 గ్రామాలకే జై అమరావతి అంటే, నిన్నటిదాకా ఏం చెప్పారు, రాజధాని లేదని చెప్పారు. ఇవాళేమో అమరావతి అనంత జై ఆంధ్ర అని అంటున్నారు. కేకులు కోయమన్నారు, అవి కోయమన్నారు, ఈ కోయమన్నారు ఢిల్లీ వెళ్ళి. సరే ఒకటే అండి, అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనం ఇది మాది అనుకున్న రోజు మాత్రమే ఏదైనా జై కొడతారు, దేనికైనా జై కొడతారు. మాకు సంబంధం లేదు, ఇది మాది కాదు అనుకున్న రోజు నువ్వు జైల్లో పెట్టినా, తన్నినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవడో కూడా జై కొట్టరు. అమరావతిలో ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న నిర్మాణాలు అసలేమీ లేవన్నారు పేర్ని నాని. పునాదుల స్థాయిలో ఉన్న భవనాల అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇప్పుడు పునాదులు తీసి పునాదుల్లో ఉంది, పునాదుల్లో బిల్డింగ్ ఉంటుంది, అద్దాలకేమో 2,500 కోట్లను ఇప్పుడే పెడతారు. చూడండి, అద్దాలకు 2,500 కోట్లు ఇప్పుడే టెండర్ పిలిచేస్తారు. ఇంకా బిల్డింగ్ పునాదుల నుంచి పైకి రాలా. తప్పులకి మాత్రం అంటే జరుగుతున్న పాపాలకి, ఎత్తి చూపినటువంటి అక్రమాలకి మాత్రం పొరపాటును కూడా సమాధానం చెప్పరు. ఏం జరుగుతుంది మీరు జరిగేది? ఎమ్మెల్యే లాస్ట్లో, ఎమ్మెల్సీ లాస్ట్లో, ఐఏఎస్లు క్వార్టర్లో, మినిస్టర్లు క్వార్టర్లు అంట. ఇంతకుమించి అక్కడ బిల్డింగ్లు కనపడి ఏమున్నాయి చెప్పండి? ఒక్క బిల్డింగ్ ఏమన్నా కొత్తగా మీ 2 ఏళ్లలో ఏమన్నా సగమన్నా కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉందా 2 సంవత్సరాల్లో?